వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ నమో దేవో నభూతో నభవిష్యతి అంటుంది పద్మపురాణం. వేదములే శిలలైన కొండపై శ్రీ వెంకటనాథునికి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. సప్తగిరుల్లో ఎన్నో ఉత్సవాలు రంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుగుతూ ఉంటాయి. కలియుగ వైకుంఠంలో భక్తజన హృదయ కుసుమాలతో స్వామి అహర్నిశలు పూజలందుకుంటూనే ఉంటాడు. ఏటా ఆశ్వయుజ మాసంలో 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ దినోత్సవాలు శ్రీవారి అవతార నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో ముగుస్తాయి. ఇదొక మహాపర్వం. మిరుమిట్లు గొలిపే దీప తోరణాలతో, అఖండ జ్యోతులతో దగద్దగాయమానంగా ప్రకాశించే నవరత్న హార సంచయం, వేద ఘోషాలతో, పాటలతో, గోవింద నామాలతో సప్తగిరులు శోభిల్లుతాయి. బ్రహ్మోత్సవ వేళ వివిధ వాహనాలపై ఉభయ దేవేరులతో శ్రీవారు ఊరేగుతూ భక్త కోటిని తరింపజేస్తాడు. దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు స్వామిని తనివి తీరా దర్శించుకుంటారు. కోరికలను నివేదించుకోవడం కోసమని తిరుమలకు తరలివస్తుంటారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏటా 450కి పైగా ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. వైఖానస ఆగమ విధిగా నిర్వహించే అన్ని ఉత్సవాలలో కంటే అత్యంత శ్రేష్టమైనవి, విశిష్టమైనవి, శోభాయమానమైనవి 9 రోజుల పాటు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీనివాస పరబ్రహ్మ కోరిక మేరకు ఈ బ్రహ్మోత్సవాలు శ్రీకారం చుట్టుకున్నాయి. సాక్షాత్తు స్వామివారు చతుర్ముఖ బ్రహ్మను పిలిచి ఉత్సవం కురుమే పుణ్యం బ్రహ్మాన్ లోక పితామహ అని అడిగి చేయించుకున్నాడని ప్రతీతి. నాటి నుంచి బ్రహ్మోత్సవాలు నేటికి సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. భక్తి కోటిని అలరిస్తున్నాయి. బృహి వృద్ధం అనే ప్రయోగాన్ని అనుసరించి తిరుమల వెంకటేశుడు 9 రోజుల పాటు నిర్విరామంగా ప్రతి ఉదయం సాయంత్రం వాహన సేవలు అందుకుంటాడు. సూర్యుడు కన్యారాశిలో సంచరించేటప్పుడు చిత్తా నక్షత్రం నాడు ధ్వజారోహణం, ఉత్తరా నక్షత్రం నాడు రథోత్సవం, శ్రవణ నక్షత్రం నాడు చక్రస్నానంతో బ్రహ్మదేవుడు వీటిని ప్రారంభించాడు. అందుకే ఇవి బ్రహ్మోత్సవాలయ్యాయి. బ్రహ్మ పర్యవేక్షణకు సంకేతంగా నేటికి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మకు శూన్యరథం సిద్ధం చేస్తారు. ఉత్సవ వాహన సేవల్లో బ్రహ్మరథం ముందుగా వెళ్తూ ఉంటుంది. శ్రీవారి తొలి బ్రహ్మోత్సవ వాహన సేవను వరంగా పొందాడు ఆదిశేషుడు. వైకుంఠంలో నిత్యశయ్యగా, శ్రీవారికి నివాస భూమిగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, మెత్తగా, ఛత్రంగా వివిధ రూపాలలో సేవలందించిన దాసుడు ఆదిశేషుడు. పెద్దశేష వాహన సేవ వల్ల మనిషిలో పశుత్వం తొలగిపోయి మానవత్వం, దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. మానవుల మనసుల్లోని విషతుల్యమైన పాపాలను ప్రక్షాళన చేసే విశిష్ట సేవ ఇది. ఇక ఆ ఆదిశేషుడే శ్రీవారికి 2వ రోజు చిన్న శేషుడుగా మళ్లీ సేవలందిస్తాడు. ఆ తర్వాత శ్రీవారు హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతి రూపంలో విజయం చేస్తారు. 3వ రోజు శ్రీవారు సింహాసనంపై విహరిస్తారు. సింహం పరాక్రమానికి, శీఘ్ర గమన శక్తికి ఆదర్శం. దుష్ట శిక్షకుడైన శ్రీనివాసుని వైభవానికి సింహవాహనం చక్కని అమరిక. తన భక్తులకు ధర్మదీక్ష పట్ల అనురక్తిని, ప్రతాప స్ఫూర్తిని ఈ వాహన సేవా ఫలంగా శ్రీనివాసుడు కటాక్షిస్తాడు. ఇక బ్రహ్మోత్సవాల్లో మరలు గొలిపే ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు ఊరేగింపు చూడటానికి 2 కళ్ళు చాలవు. ముత్యాలు చంద్రునికి ప్రతీకలు. ముత్యాల హారాల మధ్య నిలిచిన శ్రీవారు తనను దర్శించే భక్తుల తాపత్రయాలు తొలగిస్తాడు. ఇక కల్పవృక్ష వాహనం కోరిన కోరికలను మాత్రమే తీరుస్తుంది. కానీ అదే శ్రీహరి ఆ వాహనం మీద ఊరేగుతూ మోక్షాన్ని కూడా అనుగ్రహించగలడు. మానవ జీవన ప్రస్థానానికి పరమావధి అయిన మోక్ష ఫలాన్ని ఇవ్వగల జనార్దనుడు కాబట్టే కల్పవృక్షం ఆయనకు దాస్యం చేస్తోంది. ఇక రాజాది రాజాయ ప్రసహ్య సాహిని అంటూ వేదం శ్రీవారిని సకల భువన చక్రవర్తిగా ప్రస్తుతిస్తోంది. 5వ నాటి ఉదయం మోహిని రూపంలో శ్రీవారికి పక్కనే దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుని రూపం కూడా కనిపిస్తుంది. అన్ని సేవలు వాహన మండపం నుంచే మొదలవుతాయి. కానీ ఈ ఒక్క సేవలో మాత్రం శ్రీవారు దేవాలయం నుంచే నేరుగా విచ్చేస్తారు. మోహం మాయలను దాటాలంటే స్వామికి శరణాగతి చెయ్యాలన్న దివ్య సందేశమిది.
ఇక వాహన సేవల అన్నింటిలోనూ గరుడ సేవ అత్యంత విశిష్టమైనది. దాసుడిగా, సకుడిగా, విసనకర్రగా, అన్నిటికీ మించి నిత్య వాహనంగా గరుడు శ్రీవారికి సేవలను అందిస్తాడు. గోదాదేవి సమర్పించిన మాలను, సహస్రనామాలను, లక్ష్మీహారం వంటి మూలవరల ఆభరణాలతో స్వామి ఊరేగుతోంది ఈ గరుడ వాహనం. ఈ సేవ మానవులకు జ్ఞాన వైరాగ్యాలను, అభీష్ట సిద్ధిని కటాక్షిస్తుంది. ఇక 6వ రోజు ఉదయం బ్రహ్మోత్సవ రాయుడు వెంకటాద్రి రాముడై హనుమద్ వాహన సేవలో శోభిల్లుతాడు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, ఆజాడ్యం, వాక్పటుత్వం కటాక్షించే హనుమంతుని సేవలు అందుకుంటూ భక్తులకు సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. సాయంత్రం వేళ బంగారు తెరుతో బ్రహ్మాండ నాయకుడు ఉభయ దేవేరులతో ప్రసన్నంగా గోచరిస్తాడు. ఆనంద నిలయవాసులైన శ్రీనివాసుని స్వర్ణోత్సవంలో 4 గుర్రాలను పూంచిన రథంపై స్వామి దర్శనం కన్నుల పండుగ. గజవాహనం అంటేనే సకల శ్రేయోదాయకం. బ్రహ్మ ఈ వాహనాన్ని శ్రీవారికి చక్కగా సిద్ధపరుస్తాడు. ఇక సూర్యతేజం జీవులకు అభ్యుదయ కారకం. సూర్యుడు తన సప్తకిరణాలతో కూడిన ప్రభను 7 కొండల వానికి వాహనంగా అందిస్తాడు. సూర్య ప్రభలు విద్య, ఐశ్వర్యం, సంతానం, కవిత్వం, కాంతిని ప్రసాదిస్తాయి. సూర్యప్రభ వాహనంపై శ్రీవారి సేవలో పాల్గొంటే జీవుల శోకాలు తొలగి జ్ఞానబీజాలు వెలుగురేఖల్లా అంకురిస్తాయి. 7వ రోజు రాత్రి తెల్లని చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ శ్రీవారు చల్లని చూపుల వెన్నెలతో లోకాన్ని అనుగ్రహిస్తారు. ఇక జన్మరాహిత్యాన్ని కటాక్షించి ఆత్మానాత్మ వివేకాన్ని ప్రసాదించేది రథోత్సవం. ఆత్మ శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఉపనిషత్తులు చేసే ఈ బోధ స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ దానికి భిన్నమనే జ్ఞానం కలిగిస్తుంది. 8వ రోజు ఉదయం ఎందరో భక్తులు తమ చేతులతో శ్రీవారి రథవాహనాన్ని ముందుకు నడిపించే భాగ్యాన్ని పొందుతారు. ఈ రథవాహన సేవ కలిదోషాలను పరిహరిస్తుంది, పటుత్వాన్ని కలిగిస్తోంది. నామ సంకీర్తనాదుల ద్వారా మానవులు తరిస్తారని ప్రబోధిస్తుంది. చక్రస్నానం ఇదో మహత్తర ఘట్టం. యజ్ఞాంతంలో జరిగే అవబృధం. బ్రహ్మోత్సవాల మహోన్నత యజ్ఞ ఫలాన్ని అందించే శుభ సూచికం. శ్రీవారు ఉభయ దేవేరులతో చక్ర తాళ్వారుతో కలిసి వరాహస్వామి ఆలయంలో నిలిచి స్నపన తిరుమంజనాన్ని అందుకుంటారు. 9 రోజుల పాటు శ్రీవారు అలసట పొందుతారు కాబట్టి ఆ అలసట తీరేలా ఆత్మస్థానీయుడైన చక్రతాళ్వార్ స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారు. ఇక 10వ రోజు రాత్రి గరుడధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతాయి. ఇలా కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలను సేవించిన వారికి సమస్త పాప విముక్తి లభిస్తుంది. ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. అపమృత్యువు నివారణమవుతుంది. సకల లౌకిక శ్రేయస్సులు కలుగుతాయి. ఆపై శాశ్వత విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. అందుకే శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అంటూ భక్తులు కీర్తిస్తారు. స్వామి సేవలో తరిస్తారు. శ్రీవారిని చూస్తూ తన్మయత్వం పొందుతారు.